అమల్లోకి సిఏఏ గెజిట్ విడుదల చేసిన కేంద్ర హోంశాఖ 2014 డిసెంబర్ 31 వరకు భారత్కు వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం ఆన్లైన్లోనే పౌరసత్వ దరఖాస్తు చేసుకునేందుకు వెబ్ పోర్టల్ లోక్సభ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వ సంచలన నిర్ణయం అంటూ సిఏఏ అమల్లోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఎవరైతే విదేశాల నుంచి వచ్చినటువంటి అంటే ఇక్కడ 3 దేశాల నుంచి, పాకిస్తాన్ నుంచి కానీ, బంగ్లాదేశ్ నుంచి కానీ, ఆఫ్ఘనిస్తాన్ నుంచి కానీ, ఈ 3 దేశాల నుంచి వచ్చినటువంటి ఎవరైతే కాందిశీకులు ఉంటారో వాళ్ళు కాందిశీకులుగా బతకడానికి వీల్లేదు, ఈ దేశ పౌరులుగా బతకొచ్చు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. అదే సిఏఏ. లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం 2019 సిఏఏను అమల్లోకి తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సోమవారం సాయంత్రం గెజెట్ విడుదల చేసింది. ఆ వెంటనే దేశమంతా సిఏఏ అమల్లోకి వచ్చింది. మతపరమైన హింస కారణంగా 2014 డిసెంబర్ 31 కంటే ముందు బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్కు వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం ఇచ్చేందుకు లైన్ క్లియర్ అయింది. వీరికి పౌరసత్వం కల్పించేలా 2019 డిసెంబర్లో ప్రతిపక్షాల తీవ్ర నిరసన మధ్య మోడీ సర్కార్ పార్లమెంట్లో ఈ బిల్లును ప్రవేశపెట్టగా ఆమోదం పొందింది. దీనికి రాష్ట్రపతి కూడా సమ్మతి తెలిపారు. అయితే సిఏఏను వ్యతిరేకిస్తూ అప్పట్లో దేశవ్యాప్తంగా ఘర్షణలు చెలరేగాయి. బీజేపీ ఏతర పార్టీల పాలిత రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ధర్నాలు చేసినాయి. అయితే అప్పుడు ఆపేసింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో మేము దీన్ని అమలు చేసి తీర్థమని చెప్పేసి గతంలో చాలాసార్లు కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించిండు. ఈ నేపథ్యంలోనే 100% ఎవరైతే అక్కడి నుంచి 3 దేశాల నుంచి వచ్చినటువంటి కాంతిశీకులు ముస్లిమేతర కాంతిశీకులు మాత్రమే. అంటే ఇందులో హిందువులు, క్రిస్టియన్లు, తర్వాత సిక్కులు, ఇట్లా రకరకాలుగా ఎవరైతే ఉన్నారో, పార్సీలు కూడా ఉన్నారు, ఇందులో పార్సీకులు కూడా ఉన్నారు, వీళ్ళందరికీ సంబంధించి ఇక్కడ పౌరసత్వం ఇస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది ఇట్లా ఉంటే ఇక్కడ వారణాసిలో ఇక్కడ బాణసంచ కాలుస్తా ఉంటే తిరువనంతపురం ఇక్కడ కేరళలో నిరసనలు వ్యక్తం అవుతా ఉన్నాయి.